నమస్కారం. ఫాల్కన్ బాంబ్ సమర్పించు చేను చిలక కార్యక్రమానికి స్వాగతం. చేను చిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తూ ప్రముఖ స్థానంలో నిలబెట్టినందుకు రాష్ట్ర రైతాంగానికి శుభాభివందనాలు. ఈ రోజు చేను చిలకలో గంధం సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. శ్రీగంధం శాంటాలం ఆల్బమ్ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్క కాంటలేసి కుటుంబానికి చెందిన బహువార్షిక వృక్షం. మన దేశంలో ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు ఆంధ్రప్రదేశ్లలో కొన్ని ప్రాంతాల్లో పెరుగుతోంది. శ్రీగంధం చెట్ల సాగుకు ఎర్రటి ఇసుక నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. అంతేకాక తేమగల పొడి వాతావరణం అవసరం. ప్రస్తుతం సాగు చేస్తూ రైతులకు ఇతోధికంగా సహాయం చేస్తున్న రజనీకాంత్ ఈ శ్రీగంధం గురించి తెలియజేసే వివరాలను తెలుసుకుందాం. సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా మనం శ్రీగంధాన్ని పిలవవచ్చు. శ్రీగంధానికి పుట్టినిల్లుగా భారతదేశం పిలువబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా శ్రీగంధానికి విపరీతమైన డిమాండ్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీగంధానికి శాస్త్రీయ నామం శాంటాలం ఆల్బమ్. ప్రపంచం మొత్తం మీద డిమాండ్ ఉన్నా దీన్ని కేవలం 8 దేశాలు మాత్రమే సాగు చేస్తున్నారంటే వింతగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. మొత్తం 190 దేశాలకు ఈ 8 దేశాల నుంచే అంటే ఇండియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూకలేడోనియా, ఫిజీ ఐలాండ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, మలేషియా దేశాల నుంచే మిగతా దేశాలన్నింటికీ శ్రీగంధం ఎగుమతి అవడం విశేషం. మంచి గంధం నుంచి తీసిన తైలం బంగారంతో సమానంగా ధర ఉంది. రోజురోజుకు పరిస్థితులు, వాతావరణ మార్పులు అతి వేగంగా మారుతున్నాయి. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే పరిస్థితులు ఏర్పడే సూచనలు కానొస్తున్నాయి. వ్యవసాయం చేసే రైతులు చిన్నగా వేరే రంగాల వైపు దృష్టిని ప్రారంభించారు. కారణం, ఎంత కష్టపడి పనిచేసినా అది రైతుల పాలిట అదృష్ట పరీక్షగా మారుతోంది. దీనికి భిన్నంగా తక్కువ ఖర్చుతో, తక్కువ నీటి వసతితో మంచి దిగుబడులు, ఆదాయం పొందే పంటలను వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు ఆశాకిరణంగా శ్రీగంధం సాగు కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో టేకు, ఎర్రచందనం, శ్రీగంధం సాగు లాభదాయక పంటగా ఉన్నా శ్రీగంధం మాత్రమే అధిక లాభాలను ఇస్తుందని నిపుణులు, వాణిజ్య వ్యాపారవేత్తలు భావించడంతో రైతులు శ్రీగంధం సాగుకు మొగ్గు చూపుతున్నారు. నమస్తే అండి, నా పేరు రజనీకాంత్. ఈరోజు మనము ఇక్కడ కోదాడ దగ్గర శాంతినగర్లో ఉన్నాము. ఇది 4 సంవత్సరాల క్రితం వేసినటువంటి శ్రీగంధం ప్లాంటేషన్. ఇది నీరు బాగా ఇంకిపోయేలాగా ఉండాలి. అంటే వాటర్ పడిన తర్వాత చెట్టు వాటర్ పడిన తర్వాత మొదలకాడ త్వరగా ఆరిపోయేలాగా, ఇంకిపోయేలాగా ఉంటే చెట్టు ఒక వేరు వ్యవస్థ బాగా త్వరగా స్ప్రెడ్ అయ్యి చాలా ఈజీగా పెరుగుతుంది. ఇది కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది ప్రస్తుతానికి. శ్రీగంధం పాక్షిక పరాన్న బుక్కు. స్వతహాగా నేల నుంచి పోషకాలు గ్రహించలేక దగ్గరలోని చెట్ల వేర్లని అంటిపెట్టుకుని వాటి ద్వారా ఆహారాన్ని గ్రహిస్తుంది. ఈ విశేష లక్షణం ఉండటం వల్ల ఆయా ప్రాంతాల్లో పెరుగుదలకు అనుకూలమైన మొక్కలను దీంతో పాటు ఆశ్రయపు మొక్కగా నాటడం వల్ల ఏ ప్రాంతంలోనైనా శ్రీగంధం పెరుగుతుంది. మన దేశంలో శ్రీగంధం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ముఖ్య విశేషం ఏమిటంటే శ్రీగంధం చెట్లు అధిక నూనె శాతాన్ని కలిగి ఉంటాయి. ఇవి కేవలం మన దేశంలోనే అధికంగా పెరిగే అవకాశం ఉంది కనుక ఎంతో మంది రైతులు ఆసక్తితో ఈ సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. టోటల్గా శాండిల్వుడ్ ప్లాంటేషన్ చేయాలనుకున్నప్పుడు మాత్రము మనకి 10 అడుగులకు ఒక మొక్క చొప్పున వేసుకొని మొదల్లో కంది మొక్కని మనము ఆశ్రపు మొక్కగా మనం ఇచ్చినట్లయితే ఈ మొక్క ఎదుగుదలలో బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండాకాలంలో రోజు కనీసం ఒక 20 లీటర్ల వాటర్ అన్న మొక్కకి ఇవ్వగలిగినట్లయితే ఫస్ట్ 3 సంవత్సరాలు, ఆ తర్వాత ఈ మొక్కకి వాటర్ తక్కువైనా కూడాను పర్వాలేదు. అలాగే చలికాలంలో కూడాను మనం వాటర్ ఒక పరిస్థితిని, వాతావరణ పరిస్థితిని చూసుకొని దీనికి ప్రతి వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో వాటరింగ్ ఇచ్చుకుంటే ఈ మొక్క చాలా ఏపుగా పెరుగుతుంది. అధిక వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాల్లో
ఈ మొక్క సాగు కొంచెం అనుకూలంగా కాదు. జూన్ జూలై నెలల్లో దీనికి వచ్చేసి మనము చుట్టూ పాదు చేసుకొని ఒక 1/2 kg సూపర్ ఫాస్ఫేట్, అలాగే 1 kg నుంచి 2 kgల వరకు వర్మీ కంపోస్ట్ మిశ్రమాన్ని పాదు చేసిన తర్వాత మనం దీని మిశ్రమాన్ని కనుక మనం ఇచ్చినట్లయితే ఈ మొక్క పాదు చుట్టూ ఉన్నటువంటి గడ్డి అది ఫ్లవ్ కల్టివేటర్ వేసేసుకొని క్లీన్గా చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఈ చెట్టు చూడొచ్చు మనము, సైడ్ బ్రాంచెస్ లేకుండా తిన్నంగా స్ట్రైట్గా పెంచాం మనం ఈ మొక్కని. ఈ కైవారం వచ్చేసి ప్రస్తుతానికి ఒక 10 ఇంచుల నుంచి 12 ఇంచులు అనగా 1 ఫీట్ కైవారంతో ఈ చెట్టు ఉండడం జరిగింది ప్రస్తుతానికి. ఈ చెట్టు ఇది వచ్చేసి 4 సంవత్సరాల శ్రీగంధం చెట్టు. ఈ అడిజాతి మొక్కకి అధిక మెయింటెనెన్స్ కూడాను చాలా తక్కువగా ఉంటుంది. ఇది తక్కువ ఎటువంటి అన్ని రకాల వాతావరణాలను తట్టుకుంటుంది. వాటరింగ్ తక్కువైనా కూడాను ఇది తట్టుకుంటుంది. ఇది చాలా మొండి జాతి మొక్క. దీన్ని మనం ఎక్కడైనా సరే ఏదైనా పాట్లో కనుక మనము ఏదైనా నరికేసినా కూడాను కొత్త చిగుర్లతో ఈ మొక్క చిగురుస్తుంది. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు లోకల్ విఆర్ఓ గారు సర్టిఫై చేసిన తర్వాత మనకి దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి 2 కానిస్టేబుల్స్ అలా వచ్చి ఈ ప్రతి మొక్కని కౌంట్ చేసుకొని ఎంత హైట్ ఉంది, ఎంత విడ్త్ ఉంది, ఎంత లెంత్ ఉందో చూసుకొని దీనికి వాళ్ళు లీగల్గా మనకి కటింగ్ పర్మిషన్ ఇస్తే ఆ వచ్చినటువంటి కటింగ్ పర్మిషన్ని మనం తీసుకొని వెళ్ళి లోకల్ బయర్స్కైనా అమ్ముకోవచ్చు. ఇది మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ మనకి ఎక్స్పోర్టింగ్ కన్నా విత్ ఇన్ ఇండియాలోనే దీని కన్జంప్షన్ చాలా ఎక్కువగా ఉంది. చాలా తక్కువ మంది రైతులు దీని మీద ప్రస్తుతానికి దీని మీద సాగు చాలా తక్కువ మంది రైతులు చేస్తున్నారు. ఇది 12 నుంచి 15 సంవత్సరాల వయసులో ఇది మెచ్యూరిటీకి వస్తుంది. ఇది పెంచాలని మంచి తపన ఉండి ఆర్థికంగా స్థిరపడాలనుకునే వాళ్ళు, ముందు చూపుతో ఈ ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఇది చేను చిలక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. చేను చిలక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రీగంధం సాగుకు ఎత్తుమళ్ళు లేదా లోతుమళ్ళు తయారు చేసి నారు మొక్కల కోసం ఉపయోగిస్తారు. వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఈ 2 మళ్ళు బాగా పనికొస్తాయి. మొక్కల మధ్య 4x4 మీటర్ల దూరంలో నాటుకోవాలి. శ్రీగంధం సాగు చేయడం చాలా సులభం. కొంచెం జాగ్రత్తలతో కూడుకునే విషయం అయినప్పటికీ లాభాలు మాత్రం అధికంగా వచ్చే వీలుంటుంది. శ్రీగంధం పొడికి ప్రపంచ మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉంది. మన తెలంగాణలో ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు, కరీంనగర్, వరంగల్ జిల్లాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. మరింతగా మనం శ్రీగంధం సాగు చేస్తున్న రజనీకాంత్ మాటల్లో విందాం. శ్రీగంధం సాగు చేసే రైతులు ముఖ్యంగా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది విత్తనం ద్వారా ప్రవర్ధనం చేయబడిన మొక్కలను నర్సరీ నుంచి తెచ్చుకుని నాటుకుంటారు. కొంతమంది టిష్యూ కల్చర్ మొక్కలను తెచ్చి సాగు చేస్తున్నారు. ఎలా చేసినా నాణ్యమైన మొక్క అయితేనే అది పెరిగి చేవగలిగి రైతుకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది. అయితే శ్రీగంధం సాగు చేసే వారిలో ఓపిక అనేది ప్రధానమైంది. ఎందుకంటే సరైన రీతిలో శ్రీగంధం పెరిగి నాణ్యమైన చేవ కలిగి వ్యాసార్థం పెరిగినప్పుడు అది రైతుకు లాభాలనిస్తుంది. అందువల్ల చెట్టు పెరిగేప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాకుండా సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే రైతుకు శ్రీగంధం మంచి లాభాలనిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యమైన ప్రక్రియ అని చెప్పుకోదలిస్తే విత్తనం ఎంపిక, మొక్కల ఎంపిక ప్రధానమైంది. న్యాచురల్ సెంటెడ్ వుడ్, ప్రపంచవ్యాప్తంగా సుగంధం వెదజల్లేటటువంటి మొక్క ఇంతవరకు ప్రత్యామ్నాయంగా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడానూ లేదు. అందుగురించే న్యాచురల్ సెంటెడ్ వుడ్ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉన్న డిమాండ్ చాలా అధికంగా ఉంది. 1 కిలో శ్రీగంధం వుడ్ వచ్చేసి ఈరోజు ఉన్న రేటు 7,500 రూపాయలు 1 కిలో. స్వచ్ఛమైనటువంటి శ్రీగంధము 12 నుంచి 15 సంవత్సరాల్లో ఇది మెచ్యూరిటీకి వస్తుంది. మెచ్యూరిటీకి వచ్చిన ట్రీ నుంచి హార్ట్ వుడ్ అనేసి అంటారు. అంటే ఒక శ్రీగంధం చెట్టుని, ఉదాహరణకి శ్రీగంధం చెట్టు ఒక 12 నుంచి 15 సంవత్సరాల వయసులో
మనం ఈ అడుగు భాగాన కట్ చేసి మొక్కని అడుగు భాగాన కట్ చేసి ఒక 15 ఫీట్ల లెంత్ ఉన్నటువంటి మొక్కను కనుక 15 ఫీట్ల లెంత్ పెరిగిన తర్వాత దాన్ని పైన హెడ్ కూడా కట్ చేసి సైడ్ ఉన్న బ్రాంచెస్ కట్ చేసుకొని పెన్సిల్ని ఏ విధంగా చెక్తామో పైన ఉన్నటువంటి బెరడుని చెక్కేస్తే లోపల వచ్చేటటువంటి చాగని హార్ట్వుడ్ అనేసి అంటాము. ఈ హార్ట్వుడ్ వచ్చేసి మనకి కేజీ వచ్చేసి 7,500 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వారు ఈరోజు మనకి ఇస్తున్నటువంటిది. ఈ ప్లాంటేషను ఎకరాకి 435 మొక్కలు ఒక ఎకరంలో వస్తాయి. మొక్కకి 10 ఫీట్ల గ్యాప్ పెట్టుకొని ఈ పాదులో కనుక మనము కంది మొక్క సపోర్ట్గా ఇచ్చుకున్నట్లయితే ఈ మొక్కకి హోస్ట్ ప్లాంట్ లాగా, అంటే పరాన్న బక్కు కాబట్టి శ్రీగంధం మొక్క హోస్ట్ ప్లాంట్ లాగా బాగా ఉపయోగపడుతుంది. శ్రీగంధం నూనె అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. శ్రీగంధం నూనెలో విశేష లక్షణం ఏమిటంటే నూనె ఆవిరవదు, ఎంతకాలమైనా నిల్వ ఉండి సుగంధ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మ క్యాన్సర్ కు మంచి రక్షణ కవచంగా నూనెను వాడవచ్చు. చర్మ సంరక్షణ, మూత్ర సంబంధ వ్యాధులు, జీర్ణ సంబంధ వ్యాధులు, దంత సంరక్షణ మరియు దీర్ఘకాలిక వ్యాధులని నయం చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే అలోమా థెరపీ, సౌందర్య సాధనాలు, సబ్బులు, అగరబత్తీలు, డియోడ్రెంట్స్, పౌడర్లు మరియు వివిధ రకాల ఔషధాల్లో వినియోగిస్తున్నారు. అంతేకాదు ఏ చెట్టుకు లేనంత విశేష లక్షణాలతో అత్యంత సువాసన మరియు నునుపు ఉండి అతి సున్నితమైన మరియు విలువైన చెక్కడాలకు అనుకూలంగా శ్రీగంధం ఉపయోగపడుతుంది. విగ్రహాలు, బొమ్మలు, దేవాలయాల తలుపులు, హస్తకళలు, చేతికర్రలు ఒకటేమిటి అన్నింట్లో శ్రీగంధం చెక్క ఉపయోగపడుతుంది. శ్రీగంధం సముద్ర మట్టం నుంచి 3,800 ఎత్తు వరకు మరియు 10 mm నుంచి 40 mm వర్షపాతాన్ని తట్టుకునే లక్షణాలు కలిగి ఉంది. ఎప్పుడూ పచ్చగా ఉండే ఈ చెట్టు 12 మీటర్ల ఎత్తు వరకు 1.5 నుంచి 2 మీటర్ల వరకు చుట్టుకొలతతో పెరుగుతుంది. ఇంతకు మునుపు ఈ గంధం సాగుపై ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. అయితే 2001 యాక్ట్ ప్రకారం శ్రీగంధం వృక్షాలను పట్టాదారుని సొంత ఆస్తిగా పరిగణిస్తోంది. అందువల్లనే రాష్ట్ర ప్రభుత్వం శ్రీగంధం సాగుకు 75% సబ్సిడీని ప్రకటించడం కూడా జరిగింది. టేకు లాంటి కొన్ని కలప వృక్షాలకు కొంతమేర డిమాండ్ ఉన్నా ప్రపంచంలో ఎక్కడైనా పెరిగే వీలుంది. కానీ శ్రీగంధం మాత్రం 8 దేశాల్లోనే పెరుగుతూ ప్రపంచ దేశాలకు ఎగుమతవడం విశేషంగా చెప్పొచ్చు. ఇది 3.5 నుంచి 4 సంవత్సరాల వయసులో ఈ మొక్క ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఫ్లవరింగ్ అట్లాగే విత్తనాలు కూడాను మనకి ఇది వస్తుంది. ఈ 3.5-4 సంవత్సరాల వయసు నుంచి దీంట్లో ఉన్నటువంటి కణజాలం పగిలి ఇది స్వచ్ఛమైనటువంటి సుగంధం వెదజల్లేటటువంటి హార్ట్వుడ్ తయారవుతుంది అని చెప్పడానికి నిదర్శనం అన్నట్టు. అంటే సన్నగా చిన్నప్పుడే కనుక ప్రూన్ చేసుకొని పెంచుకున్నట్లయితే మొక్క తిన్నంగా పెరిగిపోతుంది. లేదు మనం సైడ్ బ్రాంచెస్, మల్టీ బ్రాంచెస్ కట్ చేసుకొని పెంచుకున్నట్లయితే బూస్ట్ టైప్లో పెరుగుతుంది. ఇది శ్రీగంధం మొక్కల సాగులో ప్రపంచం మొత్తం మీద భారతదేశం నాణ్యతాపరంగా మంచి పేరును సంపాదించింది. అందువల్ల వీటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. జన్యుపరంగా, జాతిపరంగా మేలైన అసలైన ఇండియన్ శాండిల్వుడ్ చెట్ల నుంచి సేకరించబడిన విత్తనాల నుంచి మొలకెత్తిన శ్రీగంధం మొక్కలను మంచి యాజమాన్య పద్ధతిలో పెంచినప్పుడు 4 సంవత్సరాల నుంచి చేవ మొదలై 12 నుంచి 15 సంవత్సరాలకు వాణిజ్యపరంగా మంచి నాణ్యతా ప్రమాణమైన దిగుబడి వచ్చే అవకాశం ఉంది. శాండిల్వుడ్ లేదా శ్రీగంధం సాగు చేసే రైతులు ఎకరానికి 400 నుంచి 435 మొక్కలను మాత్రమే నాటుకోవడం మంచిది. చాలా మంది 600 దాకా పెంచుతారు. కానీ మొక్కలు చిన్నవిగా ఉంటే పర్వాలేదు. కానీ పెద్దవైన కొద్దీ మొక్కల మధ్య ఒరిపిడి ఏర్పడి కొన్ని మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. కనుక 400 నుంచి 435 మొక్కలను పెంచుకునే మొక్క ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. అక్కడ పెంచిన తర్వాత ఆ మొక్కల్ని 6 నుంచి 8 ఇంచుల తర్వాత ఆ మొక్కలకి డైలీ మనం వాటరింగ్ ఇచ్చుకుంటూ దీంట్లో ఉన్నటువంటి కలుపుని అది మొత్తాన్ని తీసేసుకుంటూ ఎప్పటికప్పుడు మనకి వాటరింగ్ ఇచ్చుకొని మనకి దీంట్లో హోస్ట్ ప్లాంట్ అనేసి అంటాం. ఇది బేసిక్గా వచ్చేసి ఈ మొక్క పరాన్న బక్కు అని అంటారు. పరాన్న బక్కు అంటే పక్క మొక్క మీద ఉన్నటువంటి వేర్ల మీద ఈ మొక్క ఆధారపడి ఇది హెల్దీగా పెరగడం జరుగుతుంది. ఏదైతే శ్రీగంధం మొక్కని మనం పెంచుతున్నామో ఆ ప్యాకెట్ని డామినేట్ చేసుకుంటూ ఈ కంది మొక్క పెరగడం జరిగింది. ఇప్పుడు ఈ వీటిల్లో మనము కొత్త ఆస్ట్రేలియన్ వెరైటీ మొక్కని ఒకటి మనము
ఈ హోస్ట్ ప్లాంట్ కింద ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ హోస్ట్ ప్లాంట్ ఇప్పుడు ఈ మొక్కని ఏ టైంలోనూ ఏ స్టేజ్లోనూ డామినేట్ చేయదు. ఎందుకంటే ఈ ప్లాంట్కి కావాల్సినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ని ఈ ప్లాంట్ దీనికి అందజేస్తుంది. ఈ మొక్క హెల్దీగా పెరగడానికి కూడాను అవకాశం ఉంటుంది. ఈ మొక్కలకి మామూలుగా వాటరింగ్ ఇచ్చేసి ప్రతి వారానికి ఒకసారి ఈ ప్యాకెట్స్లో వచ్చినటువంటి కలుపుని ఎప్పటికప్పుడు తీసుకున్నట్లయితే మనకి హెల్దీ మొక్కలు వచ్చేసి 1.5 అడుగు, 1 అడుగు 1.5 అడుగు ఈ స్టెమ్ మంచి థిక్నెస్ ఉన్నటువంటి ఉన్నటువంటి ఈ థిక్నెస్ ఉన్నటువంటి ప్లాంట్ 1.5 feet హైట్ ఉన్నటువంటి ప్లాంట్ మంచి గ్లోలో ఉండి చక్కగా ఆకుపచ్చ గ్రీన్లో ఉన్నటువంటి మొక్క ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ మొక్కని మనం ప్లాంటింగ్ చేసుకోవడానికి అనువైన మొక్కగా ఇలాంటి మొక్క నాటినట్లయితే ఇది మోర్టాలిటీ అంటే నాటిన మొక్క చనిపోకుండా తక్కువ పర్సెంటేజ్ చనిపోవడం జరుగుతుంది. చేను చిలక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. చేను చిలక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రీగంధం వర్షాధార పంట. మొక్కలు నిలదొక్కునేందుకు ఎండాకాలంలో 15 నుంచి 20 రోజులకు నీరివ్వాల్సి ఉంటుంది. శ్రీగంధం సాగుకు కంది మొక్కకు అవినాభావ సంబంధం ఉంది. శ్రీగంధం యొక్క ఎదుగుదలకు కంది మొక్క బాగా ఉపయోగపడుతుంది. కాపుకి వచ్చిన శ్రీగంధం లోపల ఉన్న చేవుగల చెక్కను కోసి మిల్లులో పొడిగా చేయాలి. ఆ పొడిని 48 గంటల దాకా నానబెట్టిన తర్వాత డిస్టిలేషన్ చేయాల్సి ఉంటుంది. శ్రీగంధం రైతుకు మంచి లాభాలను అందిస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే విత్తనాలను తెచ్చి తద్వారా శ్రీగంధం సాగు చేస్తున్న రజనీకాంత్ గురించి తెలుసుకుందాం. అంటే ముఖ్యంగా మనం ఎప్పుడైనా సరే నర్సరీ స్టేజ్లో ఉండగానే దీంట్లో ఉన్నటువంటి వీడింగ్ గడ్డి అది ఎప్పుడు పెరగకుండా చూసుకొని మనం వాటరింగ్ డైలీ రెగ్యులర్గా వాటరింగ్ ఇచ్చుకున్నట్లయితే మొక్క బాగా పెరుగుతూ ఉంటుంది. దీనికి రెగ్యులర్ వాటరింగ్ అనేది ఉదయము సాయంత్రము మనం తప్పనిసరిగా ఇచ్చుకుంటూ ఉండాలి. ఈ వాటరింగ్ అనేది మిస్ చేయకూడదు. ఓవర్ వాటరింగ్ కూడా ఎక్కువ కూడా దీనికి వాటరింగ్ అనేది ఇవ్వకూడదు. ముఖ్యంగా గడ్డి అది లేకుండా తీసేసుకోవడము. డెలివరీ చేసేటప్పుడు దీన్ని ఓ షేడెడ్ నెట్ కిందకి తీసుకొని వెళ్ళి ఒక 1 week మనం దీన్ని నీడలో కూడాను పెంచి నీడలో పెట్టుకొని తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇక్కడ నర్సరీ అనేది మనం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా హైదరాబాద్ ఇంతకు ముందు అయితే కర్ణాటక, తమిళనాడు అక్కడి నుంచి మాత్రమే ఈ విత్తనాలు అక్కడ మాత్రమే ఈ మొక్కలు పెరుగుతాయనేసి అందరికీ తెలిసిన విషయము. అందరూ మొక్కలు అక్కడి నుంచే తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ రైతులకి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ తర్వాత వేరే విధంగా కానీ మొక్కలు అందుబాటులో లేకపోవడం వలన మేము ఈ దగ్గరలోనే మేమే సొంతంగా ఇక్కడ నర్సరీ అనేది రేస్ చేయడం జరిగింది. ఇది శాండిల్వుడ్ నర్సరీ అనేది మనం హైదరాబాద్ సరౌండింగ్లో ఇక్కడ వాతావరణానికి అనుకూలంగా మేము ఇక్కడ కొన్ని శాస్త్రీయ పద్ధతుల ద్వారా మేము ఇక్కడ నర్సరీని రేస్ చేయడం జరిగింది. 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్టు నుంచి విత్తనాలు కలెక్ట్ చేయడం జరిగింది. ఈ విత్తనాలని మేము ఫారెస్ట్ కలెక్షన్ మేము తీసుకొని వచ్చి ఇక్కడ సీడ్ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధి చేసుకున్న తదుపరి దీన్ని మేము ఇక్కడ బెడ్ వేయడం జరిగింది. ఇక్కడ స్వచ్ఛమైనటువంటి ఎర్రమట్టిని తీసుకొని అది దాంట్లో కొంచెం వచ్చేసి మనము కన్స్ట్రక్షన్లో యూజ్ చేసేటటువంటి సన్నటి ఇసుక ఈ రెండు మిక్స్ చేసి దీన్ని బెడ్ మీద మనము ఒక 10 mm వరకు బెడ్ వేసేసి దాంట్లో మేము ఈ సీడ్ ట్రీట్మెంట్ చేసిన విత్తనాలని దాంట్లో మేము ఒక జల్లి దాని మీద ఎండిగడ్డి పేర్చడం జరిగింది. ఎండిగడ్డి వేసిన తర్వాత డైలీ దీనికి వాటరింగ్ ఇవ్వడం జరిగింది. మొలకెత్తినప్పుడు చాలా ఫాస్ట్గా రూట్ అనేది భూమిలోకి చొచ్చుకుపోవడానికి చాలా జర్మినేషన్కి బాగా ఉపయోగపడుతుంది ఇది ఈ ఇసుక చేర్చడం అనేది. అలాగే దీంట్లో వర్మీ కంపోస్ట్ కూడా మేము దాంతోపాటుగా పాలిడాల్ పౌడర్ ఒకటి వాడడం జరిగింది. ఇది సాధారణ పద్ధతి ద్వారానే మేము ఇది ఇక్కడ పెంచడం జరిగింది. ప్యాకెట్లోకి షిఫ్ట్ చేసినటువంటి మొక్క
డైలీ ఉదయము సాయంత్రము 2 పూట్ల వాటరింగ్ ఇచ్చుకున్నట్లయితే ఈ వాటరింగ్ ఇచ్చుకొని దీంట్లో ఉన్నటువంటి కలుపుని వాటిల్ని మధ్య మధ్యలో తీసేసుకొని 8 నెలల నుంచి 9 నెలల వయసులో ఇది 1.5 అడుగు నుంచి 2 అడుగుల వరకు ఈ మొక్క చేరుకుంటుంది. మంచి థిక్నెస్ అంటే స్టమ్ పెన్సిల్ థిక్నెస్లో వస్తుంది. ఇది నల్లని కాడ ఏర్పడి ఈ ఏదైతే పచ్చగా ఉందో ఇదంతా నల్లగా ఏర్పడి చక్కగా 1.5 feet హైట్ ఉన్నటువంటి ప్లాంట్ మనకి ఒక 8 నుంచి 9 నెలల వయసులో వస్తుంది. ఇవి రైతులకి నాటుకునే స్టేజ్ వరకు వచ్చేసి 1 year ఏజ్ పడుతుంది. 1 year ఏజ్ ఉన్నటువంటి ప్లాంట్ వచ్చేసి 1.5 అడుగు ఉంటుంది మనకి. నా పేరు కొనతం రామరెడ్డి, నల్గొండ డిస్టిక్, మోత్కూరు మండలం. నిమ్మ తోటలో అంతర్ పంటగా శ్రీచందనం మొక్కలను సాగు చేశానండి. ఈ నిమ్మ తోటలో నాటడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ శ్రీచందనం మొక్కకి పరోక్షంగా ఆహారాన్ని అందించే మొక్క మీద ఆధారపడి ఉంటుందండి. ఇది స్వతహాగా ఆహారాన్ని తీసుకోలేదు కాబట్టి ఈ నిమ్మ మంచి హోస్ట్ ప్లాంట్గా గుర్తించి తెలుసుకొని నిమ్మ తోటలో అంతర్ పంటగా ఇది వేయడం జరిగింది. ఎట్లాంటి చీడపీడలు మాత్రం ఆశించవండి. ప్రత్యేకంగా అమర్చిన డ్రిప్ ద్వారా 2-3 రోజులకు ఒక అరగంట లేదా గంట సేపు అంటే ఇంచుమించుగా ఒక 3-4 లీటర్ల నీళ్లు పడే విధంగా 2 సంవత్సరాల వరకు పెంచుకోవాలండి. నేను నాటిన 1200 శ్రీచందనం మొక్కల్లో ఒక 800 వరకు నిమ్మలో నాటానండి. ఒక 400 బత్తాయిలో కూడా నాటాను. అయితే నిమ్మలో కనిపించిన గ్రోత్ బత్తాయి మొక్కల్లో కనిపించడం లేదు, కొంచెం తక్కువగా ఉంది. ఈ బత్తాయి కానీ నిమ్మ కానీ నాటిన 3 సంవత్సరాల తర్వాత ఈ శ్రీచందనం మొక్కలను కానీ ఎర్రచందనం మొక్కలను కానీ మధ్య ప్రాంతంలో నాటుకోవడం మంచి అనుకూలమైన సమయం. శ్రీగంధం 12 నుంచి 15 సంవత్సరాల మధ్య కోతకొస్తాయి. శ్రీగంధం మొక్క దశ నుంచే పశువుల ఎరువు, వానపాముల ఎరువు, వివిధ రకాల సేంద్రియ ఎరువులు వేయటం ఎంతో మంచిది. అలాగే ఆరుతడి లేదా బిందు సేద్యం ద్వారా మొక్కలకు నీటిని అందివ్వాల్సి ఉంటుంది. శ్రీగంధం మొక్కలో 4 సంవత్సరాల నుంచి చేవ వస్తుంది కాబట్టి వ్యాపారపరంగా మొక్క 8వ సంవత్సరం నుంచి అమ్మకానికి తయారవుతుంది. కానీ 12 నుంచి 15 సంవత్సరాల వరకు పెరిగితే సుమారు 2 నుంచి 3 అడుగుల చుట్టుకొలతతో పెరిగి 200 నుంచి 300 కిలోల బరువు గల చెట్టు నుంచి 20 నుంచి 40 కిలోల చేవు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అప్పటి మార్కెట్ను బట్టి లాభం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం